ఒక వీడియో మీకు చూపిస్తాను. ఆయన ఎంత పెద్ద మనిషి, ఏంటి దాని పరిస్థితి. ఓడిపోయాడు కానీ చావలేదు. డబ్బు ఆయన దగ్గర కావాల్సినంత ఉంది. డబ్బుకు అమ్ముడు పోడిన వాడు లేడు. తెలంగాణలో కూడా ఆయన చాలా రిలేషన్స్ ఉన్నాయి, సర్కిల్ ఉంది. పాముని చచ్చినట్టు, పాముని ఎలా చంపుతారు చచ్చే వరకు అలా చంపాలి. ఆయన ఒక విష పురుగు జగన్ అనేది ఇక్కడ ఒక వీళ్ళ ఇంటెన్షన్. ఇంకొకటి చూపిస్తాను. నేను నిన్న ఒక వీడియో చేశాను, కొద్దిగా మీకు ఒక మంచి దృశ్యాన్ని చూపిస్తాను. నేను చేశాను, నేను పెట్ట దీన్ని చూడండి. దీనిలో కూడా ఒక భయంకరమైన చాలా ఘోరమైంది. విజయవాడలో ప్రాంతంలో కొడుతున్నారు చూడండి. అంటే దీని ద్వారా నేను చెప్పడానికి చేసిన ప్రయత్నం ఏంటంటే, అసలు హింస అనేది ఒక రేంజ్లో ఇదైపోయి మనుషులు చాలా బీభత్సంగా తయారయ్యారు అని చెప్పడం. అంటే వీళ్ళెవరు, ఎంత పెద్ద వయసు ఉన్నోళ్ళు వీళ్ళిద్దరు చూడండి. వయసులో ఈయన మిత్రుడు ఏంటాడు, ఈయన చింతకాయలు అయ్యన పాత్రుడు మనందరికీ తెలుసు. ఈయన ఒక రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎదుర్కొన్న కేసులు చాలా పెద్దగా ఉన్నాయి, నేను కూడా కాదన్ను. అట్ ది సేమ్ టైము ఇతను చాలా పెద్ద మనిషి. ఇతను చాలా భయంకరంగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని కేసులు ఎదుర్కొన్న మాట వాస్తవం. ఇప్పుడు సార్ ఇది చింతకాయల అయ్యన పాత్రుడు వైరల్ అవుతుంది ఈ వీడియో. అతను ఓడాడు కానీ చావలేదు అని ఇద్దరు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుతున్న విధం మనకు కనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఇంత భయంకరంగా మాట్లాడుకోవడం? అంటే జగన్ చంపేద్దామని వీళ్ళ ఉద్దేశం. అవును, వాళ్ళు అలాగే ఆయన అలాగే మాట్లాడాడు. వాళ్ళ వయసు వచ్చింది, ఇంత వయసులో వీళ్ళు తల పండిపోయి ఒకళ్ళకి 70 ఏళ్ళు ఉంటాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే విపరీతంగా మాట్లాడేస్తాను. అవునవును, జగన్ బూతులు మాట్లాడాడు. ఎవడరా నువ్వు, అదా ఇదా. అసలు జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, సత్య వరకు కొట్టి చంపాలి, సత్య వరకు కొట్టి చంపాలంట. అంతే సంభాషణ వైరల్ గా మంది. అతను మామూలుగా మాట్లాడటంలా. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది తిరిగి క్లోజ్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ చర్చలు చేసింది, దాన్ని కరెక్ట్ గా రిసీవ్ చేసుకుని నాగబాబు కూడా దీని మీద కామెంట్ చేశాడంటగా. నాగబాబు కూడా చెప్పాడు, వైసీపీ పూర్తిగా చావలేదు, వైసీపీ విషయం అదే దెబ్బతిన్న పాము అయినా కానీ దాని కూరల్లో ఇంకా విషయం ఉంది అనే కోణంలో ఆయన ఏదో కామెంట్ చేసినట్టుగా ఒక మాట ప్రచారంలో ఉంది. అవును అవును అవును. అంటే వీళ్ళు ఇది జగన్ని ఎక్కడికి అంతం చేయాలా అనే ఒక ఇంటెన్షన్ తోనే వీళ్ళు నడుస్తున్నట్టు కనిపిస్తుంది. కొందరు కమ్మ సోదరులు అన్న మాటలు నేను దూరం నుంచి నన్ను వాడిని చంపేయాలి అంతే తప్ప ఈసారి వాడికి కానీ పదవి పోతే దిగిపోతే వాడిని మేము లేపేస్తాం అంతే తప్ప వాడిని బతుకుంచము అనే కోణంలో మాట్లాడిన కొన్ని కామెంట్లు నేను దూరం నుంచి విన్నాను. దానికి నా దగ్గర ఆధారాలు లేవు. ఇప్పుడు వీళ్ళు పక్కగా దొరికారు కాబట్టి ఈ రోజున వీళ్ళ గురించి ఈరోజు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా డిస్కషన్ జరుగుతుంది. అంత కసింది అంటే ప్రతిపక్షం ఉండకూడదా? కార్యకర్తలు రోడ్డు మీద కొట్టుకుంటున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. సరే, వాళ్ళకంటే అంత మైండ్ సెట్ ఉండదని. ఇంత వయసు వచ్చి ఇంత పెద్ద మనుషులుగా ఉండి ఈయన మాజీ మంత్రి, ఈయన ఇప్పుడు చేయాల్సింది ఏంటి, నాకెందుకు మంత్రిత్వం రాలేదని ఓ బుచ్చి చౌదరినో
ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినో, ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డినో వీళ్ళని కలుపుకుపోయి ఆయన దగ్గరికి పోయి మాకేం బాధ్యతలు ఇస్తావు, మేమేం చేయాలి, ఏం చేయకూడదు, నీకేం ఏ విధంగా సాయం చేయగలం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచికో చెడ్డకో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఏమండి గెలిచే ముందు వరకు ఉండే రౌడిజం గెలిచిన తర్వాత పదవి ఎక్కాక చూపకూడదండి. అప్పుడు గెలవడానికి ఎన్నెన్నో అంటాం చేస్తాం, గెలిచిన తర్వాత దీనికి ఒక బాధ్యత ఉంటుంది అనే ఒక కోణంలో మాట్లాడడం అందరిని ఆకర్షించింది. వీళ్ళేందో ఇంత భయంకరంగా వీళ్ళు గెలిచాక కూడా ఈ రివెంజ్ ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఏమైంటది? తప్పు కదా ఇది. వీళ్ళందరూ జనాలు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు దగ్గర ఏదైతే మనం పేరు తెచ్చుకోవడం కోసం పాపం అంత చేసి అన్ని మాట్లాడినా కూడా ఏం చేసేది ఈరోజు మూల పెట్టారు. అవును, ఎవరి దగ్గర పేరు అవును, నానా బండకుట్టు తిట్టి లేనిపోని అంటే ఒకళ్ళని తిట్టి అతను అది తీసుకొచ్చుకుంటాము తప్పేసినా పర్వాలేదు, ఎందుకు లంచా గురించి గింజా గురించి కూడా మాట్లాడారు. అవును, మామూలుమైన మా భాష కాదు. కొడాలని మాట్లాడే కొడాలని బూతులు మంత్రం అంటే కొడాలని కాదు, కొడాలని అమ్మ మొగుళ్ళగా చేశారు. వీళ్ళు ఆయన కరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తిట్టే నేను తిడతాను, అంతకు మించి నేనేం మాట్లాడను, వ్యక్తిగతంగా ఎవరిని దూషిస్తాను, వాళ్ళు ఉండే పాటలే. వాళ్ళ ఆయన పేరు సజ్జలపు నాయుడు అన్నాడు, అది వాస్తవమే. వాళ్ళ తాత పేరు ఆయన పేరు రామూర్తి నాయుడు అన్నాడు, వాళ్ళ అన్న పేరు. వాస్తవంగా ఉన్న మాటలే మాట్లాడతాడు కానీ అంతకు మించి తోలు తీయాలంటాడు కానీ చంద్రబాబు నాయుడు తొక్కేసి వాడిని చంపేయాలా, నరికేయాలా, వాడిని బతకూడదు, నార పెరికేయాలా, ఇవన్నీ లేనిపోయి మాటలు నోట్లు వచ్చింది మాట్లాడడం కూడా చాలా అది తెలుగుదేశం పార్టీలో అక్కడి నుంచి వచ్చింది ఇది కూడా. ఓకే, ఆ కల్చర్ వాళ్ళు కన్వర్ట్ చేసింది, వాళ్ళు నేర్పించేది ఇదంతా. లేకపోతే ఈ గొడవలు ఏంటండి, ఇప్పుడు ప్రమాణ స్వీకారం కాకముందే ఇంత గందరగోళంగా మాట్లాడుకోవడం. మీరేమన్నా చేసుకోండి, 4 రోజులు టైం ఉంది, ఈ లోపల మొత్తం తుడిచిపెట్టేయండి. ఇప్పుడు ఎవరు పరిపాలన లేదు కదా, ఆయన ఏమో రిజైన్ చేసి పెట్టాడు, తాత్కాలిక ముఖ్యమంత్రి కదా, అది గవర్నర్ ఆధీనంలో ఉంది. పోలీసులు ఏం చేస్తున్నారు, కోర్టు గుట్లు కూడా ఇటున్నాకమ్మ చూశారు, వంశీ పైన రాళ్ళు ఇటున్నాకమ్మని చూశారు, వాళ్ళు అద్దాల బాగా కూర్చి గందరగోళం చేసి రోడ్ల మీదకి వచ్చి నానా బాధలు యాక్టివ్ చేసినా గమ్ము చూస్తూ కూర్చున్నారు. ఇది ఆఖరికి దీని ఇన్వెస్టిగేషన్ ఏం తెలియదు తెలుసా, పోలీసుల వైఫల్యం తెలియదు. లాస్ట్ కి పోలీసుల మీద పడింది ఇది నింద. ఇప్పుడు ఇక్కడ మనకేమొస్తుందంటే టీడీపీ ఏమి షేర్లు కొట్టుకుంటుందంటే, చెప్పిన మాట ప్రకారమే స్టేట్ ఫస్ట్, కక్ష సాధింపు, పగ, తొగ్గులకు నిర్ణయాలు ఉండవు, స్కూల్ పిల్లలకు ఇచ్చే కిట్ మీద జగన్ బొమ్మ ఉన్నా పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం, ప్రభుత్వ డబ్బు వృధా కాకుండా చర్యలు అని కక్ష సాధింపు ఉండదనేమో వాళ్ళు పైకి చెప్తున్నారు. కానీ లోపల చూస్తేమో భయంకరంగా ఏంది మాటలు, ఏంది ఈ కథలేంది, అసలు సామాన్య కార్యకర్తలు అంటే మనం అర్థం చేసుకోవచ్చండి. ఇప్పుడు జగన్ కి 11 సీట్లు వచ్చాయి, ఇంకా మనం మనం ఏం తెలియకపోక వాళ్ళు మనం తొక్కేసి తీసేయచ్చు, వాళ్ళని వాళ్ళ పార్టీని భూస్థాపితం చేయొచ్చు, కాలగర్భంలో కలిపేయచ్చు. బలం లేదు, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా వీళ్ళకి రాలేదు. ఒక్క రకమైన మాటలు కాదు, అన్ని రకాల అంటే అసలు ఏదైతే అసలు వీళ్ళు ఇంతకు ముందు 2014లో చేసిన అరాచకాలు తట్టుకోలేకే జగన్ పాపం చాలా కట్టడి చేసాడు. అప్పటికి వచ్చిన కొన్ని ఆక్రమించిన వాటిని ఏదో చేసాడని కానీ పోలవరంది వాటిని రీకండక్ట్ చేశాడు వాటిని అన్నింటినీ. అంతేగాని ఇంత కష్టమైన పరిస్థితిని మనం చూడాలి. ఇప్పుడే ఇది ఇలాంటి వాతావరణం ఇది చాలా మాట్లాడటం అంత వయసు వచ్చిన ఆయన మన చంద్రబాబు నాయుడు కంటే పెద్దవాడు లాగున్నారు. ఎప్పుడు వయసున్న క్యాండిడేట్లు ఉన్నారు అక్కడ పార్టీలో, కానీ అలా మాట్లాడటం నోటుకు వచ్చిన మాట్లాడటం ఏంటో అర్థం కావట్లా. ఇది నిజంగానే ఖండించాల్సిన విషయం. వీళ్ళ స్థాయికి, వీళ్ళ వయసుకి, వాళ్ళకున్న హోదాకి వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మాకేం బాధ్యతలు ఇస్తారో చేయండి, అది గతం అని చెప్పి ముందుకెళ్ళిపోవాలి. ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చి మాకు సుపారీ ఇవ్వండి అని అడగలేదేమో అని అనిపించింది. చాలా మంది అంటారు, ఇంకా వీళ్ళు సుపారీ అడిగి తీసుకుంటారేమో అని చెప్పి. అది ఎంత భయంకరమైన కామెంట్ అండి ఇవి, అసలు అర్థం కావట్లా.
ఎనీహౌ ఓవరాల్ గా మీ యొక్క ఒపీనియన్ కి థ్యాంక్ యూ సార్. ఓకే. చూసారు కదా, ఒకసారి మళ్ళీ లాస్ట్ లో విందాం అసలు ఏంది స్టోరీ. ఇది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఇవి సరైన మాటలు కావు. ఇవి అంత మామూలుగా నిజంగా కానీ ఒక నాయకుడు ఎవరు అంటే అక్కడ రాజు ఉండాలి, లేకపోతే ప్రభు ఉండాలి, లేకపోతే సీఎం ఉండాలి, ప్రతిపక్ష నేత ఉండాలి అన్న కోణంలో ఏదైనా జరిగితే దాన్ని రాజకీయం అంటారేమో కానీ అందరూ ఉంటేనే కదా అని. ఇది ఏంటంటే దీన్ని మీకు మహాభారతంలో చెప్తారు. ధర్మరాజు అనేవాడు లాస్ట్కి శ్మశాన విజయం అంట. అందరూ చచ్చిపోయాక నేనేం చూసుకునేదని చెప్పి వెళ్ళిపోతాను ఆయన. అలాగా అందరూ చచ్చిపోయిన ఏది అది అందాన్ని ఇవ్వదు, విరక్తిని ఇస్తుంది, ఆనందాన్ని ఇవ్వదు, వైరాగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా మహాభారతం ఏదన్నా కొద్దిగా చూసి తెలుసుకొని వీళ్ళు ఏదన్నా మాట్లాడితే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అది ఎందుకు చెప్పారంటే ఈయనకంట, ఈ పెద్ద మనిషి వచ్చి ఈయనకి ఎందుకు చెప్పాడంటే అంట, మీరైతేనే అంత హింసాత్మకంగా థింక్ చేస్తారు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన అంత బండబుద్ధులు తిట్టాడు కదా. మరి చింతకాయలు అయ్యన పాత్రుడి మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారా లేదా, కనీసం దీని మీద ఒక రియాక్షన్ వస్తుంది. నాగబాబు కూడా దీని మీద కామెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ ఏంటి ఎలా చూద్దాం.